రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత టెర్రరిస్టుల స్థావరాల కోసం అదేవిధంగా వాళ్ళ హైడౌట్స్ ని గుర్తించి జల్లెడపట్టి మరీ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు భారత బలగాలు. అయితే ఇదే నేపథ్యంలో కొన్ని జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ఉగ్రవాద స్థావరాలను గుర్తించారు. పుంచ్ సూరన్ కోటాలో టెర్రరిస్టుల షెల్టర్లను కూడా గుర్తించారు భారత ఆర్మీ బలగాలు. అక్కడి నుంచి 2 రేడియో సెట్లు, ఇదే విధంగా ఈ ఐఈడి, దాంతోపాటు 3 దుప్పట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నాడని అనుమానించిన ఒక ఇమ్తియాజ్ అనే యువకుడిని కూడా అక్కడ ఇండియన్ ఆర్మీ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే టాంగ్ మార్గ్ అడవిలో ఉగ్రవాదులకు ఆహారం అందించినట్లు కూడా అతను అంగీకరించినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో టెర్రరిస్టుల స్థావరాల దగ్గరకు తీసుకెళ్లారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. అయితే అప్పుడు ఆర్మీ కళ్ళుగప్పి నదిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. సో ఈ నేపథ్యంలో అతను అక్కడ ఫ్లో అవుతున్న ఒక రివర్లో కూడా దూకి పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ నది ప్రవాహంలో కూడా ఇమ్తియాజ్ అనే యువకుడు నది ప్రవాహంలో కొట్టుకోపోయినట్టు కూడా ఇప్పటికే బయటికి వచ్చిన డ్రోన్ ఫుటేజ్ ద్వారా మనకు తెలుస్తోంది. అయితే OGWతో ఇదే నేపథ్యంలో ఈ మొత్తం జమ్మూ కాశ్మీర్ ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి రాజాసింగ్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. भौतिक स्वरूप की सुरक्षा हमारे वीर सैनिकों ने हमेशा की है। तो वहीं पर दूसरी तरफ भारत के आध्यात्मिक स्वरूप की रक्षा हमारे ऋषियों और मनीषियों ने की है। जहां एक तरफ हमारे सैनिक रणभूमि में लड़ते हैं, तो वहीं दूसरी तरफ हमारे संत जीवन भूमि में लड़ते हैं। साथियों, एक रक्षा मंत्री के रूप में मेरा दायित्व है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं, और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। और आप सभी हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं। उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं। जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में, उससे भी आप अच्छी तरह समझते हैं। मैं आपको आश्वस्त करना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा होकर रहे। देवियों व सज्जनों, जैसे हम सभी राष्ट्र के शरीर की रक्षा करते हैं, ठीक उसी प्रकार महाराज जी जैसे संत और अन्य संत भी जो हमारे बैठे हैं, वह राष्ट्र की आत्मा की रक्षा करते हैं। రైట్, అది రాజ్నాథ్ సింగ్ చెప్పింది. అయితే ఉగ్రవాదుల దాడి తర్వాత ఖచ్చితంగా మోదీ నేతృత్వంలో ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను శిక్షిస్తుందని కూడా ఈ నేపథ్యంలో డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్, మనం శివతో కనెక్ట్ అవుదాం. అయితే దానికంటే ముందు కూడా ఈ అంశానికి సంబంధించి ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా బయటకు వస్తున్నాయి. అయితే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీ వాళ్ళు
ఇండియన్ ఆర్మీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లోని కొండ ప్రాంతాలు కావచ్చు లేదా అడవి ప్రాంతాలు కావచ్చు, సో ప్రతి చోట డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని కనుక్కొని మరి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కూడా ఎన్ఐఏ ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇంకా కూడా ఎవరైతే పహల్గామ్ అటాక్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ ఉగ్రవాదులు సౌత్ కాశ్మీర్లోని ఒక ఏరియాలో ఇంకా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫుడ్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఇంకా చాలా రోజుల వరకు వాళ్ళు యాక్టివ్గా అక్కడే సర్వైవ్ అవ్వగలరు అనే ఒక రిపోర్ట్ అనేది ఎన్ఐఏ సమర్పించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో భారత బలగాలు ఉగ్రవాదుల స్థావరాలను కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇమ్తియాజ్ అనే ఒక యువకుడు ఉగ్రవాదులకు ఆహారం ఇచ్చినట్లుగా వాళ్లకు అనుమానం వచ్చిన నేపథ్యంలో ఇమ్తియాజ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో అతన్ని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు అవును కొంతమందికి నేను ఆహారం ఇచ్చాను అని కూడా ఇమ్తియాజ్ ఒప్పుకున్నాడు అని కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇమ్తియాజ్ని అతడు ఎక్కడైతే వాళ్ళకి ఆహారం అందించాడో ఆ స్పాట్కి తీసుకువెళ్ళడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే అతను నదిలో దూకి పారిపోయినట్లు కూడా మనం చూసిన విజువల్స్లో కనిపిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. బీజేపీ పర్యటనలో వాయిదా వేస్తున్నారు. మరోవైపు త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమవుతున్నారు. ప్రధానితో సమావేశమైన తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కూడా ఈ త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు సమావేశమై ఫర్దర్ గా తీసుకోవాల్సిన స్టెప్స్ పై కూడా వారు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ రోజుకి 14 రోజులు కావాల్సింది పెహల్గామ్ లో దాడి జరిగి, అంటే ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదుల కాల్పులు జరిగాయి. తర్వాత దర్యాప్తు కొనసాగుతుంది. ఎన్ఐఏ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. 12 రోజుల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన తర్వాత 12వ రోజున పెహల్గామ్ నుంచి ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీతో ఎన్ఐఏ చీఫ్ వసంత్ దాటే సమావేశమై దీంట్లో ఇప్పటి వరకు కేసు దర్యాప్తు యొక్క పురోగతిని ప్రధాని నరేంద్ర మోడీకి ఇటు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ వివరించారు. ఇటు ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, వివిధ శాఖల నిఘా సంబంధించిన విభాగాల ప్రతినిధులు కూడా ఈ కేసును దర్యాప్తు చేశారు. మొత్తంగా చూసుకుంటే దీంట్లో అనేక మందిని విచారించారు. అనేక మంది ఇప్పుడు ప్రజెంట్ పెహల్గామ్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఫర్దర్ గా ఇప్పుడు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై త్రివేద దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనూ సమావేశమయ్యారు. మళ్ళా ఫర్దర్ గా వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్తాము, ఒకవేళ ఇప్పటికప్పుడు యుద్ధం వస్తే మన దగ్గర అంత యుద్ధ సామాగ్రి ఉందా లేదా అనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో త్రివిధ దళాధిపతులు చర్చిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న ఎయిర్ మార్షల్ సంబంధించిన విక్రమ్ సింగ్ కూడా నిన్న సమావేశమై ప్రధాని నరేంద్ర మోడీతో పలు విషయాలపై కూడా చర్చించినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు యుద్ధానికి ముందే పాకిస్తాన్ కు ఆర్థికంగా, అంటే యుద్ధానికి ముందే పాకిస్తాన్ ను ఆర్థికంగా ఏదైతే ఉన్నాయో ఆర్థిక మూలాలను కూడా దెబ్బకొట్టే విధంగా భారత్ వ్యవహరిస్తోంది. దానిలో భాగంగానే వాణిజ్య ఒప్పందాలు కానీ, ఇటు పాకిస్తాన్ నుంచి భారత్లకు వచ్చే గగనతలంపై వచ్చే విమానాలకు రాకపోకలకు సంబంధించి నిషేధం విధించడం, మరోవైపు సింధు నది జల ఒప్పందాన్ని విరమించుకోవడం, ఈ విధంగా కూడా చేయడం ద్వారా ఆర్థికంగా పాకిస్తాన్ కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందు ఆర్థికంగా దెబ్బ కొట్టిన తర్వాత యుద్ధానికి సంబంధించి ఫర్దర్ గా ఆలోచించవచ్చు అనేది కూడా ముందుగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ముందుగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు అయితే ప్రజెంట్ పాకిస్తాన్ ఎదుర్కొంటుంది భారత్ తీసుకున్న నిర్ణయాల పట్ల. ఇప్పుడు ఒకవైపు యుద్ధానికి సిద్ధమవుతూనే ఆర్థికంగా దెబ్బతీయాలనేది కూడా భారత్ భావిస్తుంది. దానిలో భాగంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా తీసుకుంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో దానికి సంబంధించి పాకిస్తాన్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగాను, అటు నిత్యావసర సరళ పెరుగుదలతో పాటు నీటి సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటు ప్రజల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం అనేక నిరసనను, వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ఇటు రక్షణ మంత్రి కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏదైతే ఉగ్రదాడులకు దానికి సంబంధించిన కఠిన నిర్ణయాలు తీసుకుంటామో దానికి మాత్రం డెఫినెట్ గా ఏదైతే రిప్లై అనేది గట్టిగా ఉండబోతుంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి సంబంధించి ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దానికి ప్రతీకారం తీర్చుకుంటాము అనేది కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి పౌరుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే భారత ప్రభుత్వం కానీ, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రి, అలాగే హోంశాఖ మంత్రి, దానికి సంబంధించిన త్రివిధ దళాధిపతులందరూ కూడా యుద్ధానికి ఎప్పుడైనా సిద్ధమైనట్టు కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం త్రివిధ దళాధిపతులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏ నిర్ణయం తీసుకున్నా వారిని ఇంప్లిమెంట్, అంటే జస్ట్ టార్గెట్ అలాగే టైం ఫిక్స్ చేస్తే దానికి అనుగుణంగానే వారికి మేము సహకరిస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో తొలి సమావేశం జరిగినప్పుడే ఆయన ప్రధానంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని తుడిచిపారేస్తాం, ఎవరైతే ఉగ్రదాడులు చేశారో ఉగ్రవాదానికి ప్రోత్సహించిన వారు కానీ, ఉగ్రవాదాలకు స్థావరం కల్పించిన, ఆశ్రమించిన ప్రాంతాన్ని కూడా తుడిచిపారేస్తామంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. దానికి అనుగుణంగానే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల ద్వారా
ద్వారానే అక్కడ పాకిస్తాన్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరొక యుద్ధానికి సంబంధించిన యుద్ధ సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి మాక్ డ్రిల్ కానీ విన్యాసాలు కానీ భారత త్రివిధ దళాలు చేస్తూ ఉన్నాయి. ఇటు భారత త్రివిధ దళాలు మాక్ డ్రిల్ కానీ విన్యాసాలు చేస్తున్న నేపథ్యంలో మేమేం తక్కువ కాదంటూ కూడా వారు కూడా షాహీన్ 2 క్షిపణిని ప్రయోగించారు. ప్రయోగం సక్సెస్ అయింది. దాన్ని మేము 450 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా దీన్ని ఉపయోగించగలం. వాయు జలాంతర్గాములు దీన్ని ఉపయోగించి భారత్ ను మట్టు పెడతాం అనేది కూడా వారు ప్రగల్భాలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వారు అనుకున్నట్లుగా కూడా వారి దగ్గర అనుకున్నంత యుద్ధ సామాగ్రి లేదు, సైన్యం సహకరించడం లేదు, అందరూ రాజీనామా పాట పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిశారు. అంటే నవాజ్ షరీఫ్ అలాగే షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా సోదరులు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫర్దర్ గా గతంలో ఉన్న అనుభవాలు, ఇప్పుడు ఒకవేళ భారత్ యుద్ధం వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా స్పందించాలి, ఏ విధంగా బోర్డర్స్ లో సైన్యాన్ని మోహరించాలనే అంశాలపై తన సోదరుడు నవాజ్ షరీఫ్ సలహాలు తీసుకోవడానికి నిన్న కలిసిన నేపథ్యంలో అందరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. మరోవైపు గత అనుభవాలు చూసుకుంటే కనుక అంటే ఇప్పుడు సైన్యం అనేది సరిగ్గా సహకరించడం లేదు అనేది కూడా ప్రధానంగా అక్కడ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుత మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిసి వారి దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఇటు భారత్ ను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే భారత్ యుద్ధానికి ముందే పాకిస్తాన్ భయపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మూలాలని కూడా దెబ్బతింటున్నాయి, ఆర్థికంగా వెనుకబడి ఉంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏ సమయంలో ఎటు నుంచి భారత్ అటాక్ చేస్తుందనే ఆందోళన, భయం అయితే పాకిస్తాన్ లో కనిపిస్తుందని ప్రధానంగా చెప్పాలి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే యుద్ధం ఎప్పుడు అనేది కూడా తెలియజేసే అవకాశం ఉంది. త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇటు కేంద్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరు సమావేశమై ఫర్దర్ గా తీసుకోవాల్సిన స్టెప్స్ పై కూడా చర్చిస్తూ ఉన్నారు. ప్రసన్న. రైట్. సో ప్రజెంట్ అయితే ఈ పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఉగ్రవాదుల స్థావరాలను కనిపెట్టడానికి భారత బలగాలు జల్లెడబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఉగ్రవాదులకు సహాయం చేశాడు అని అనుమానితుల్లో ఉన్న ఇమ్తియాజ్ అనే యువకుడిని భారత బలగాలు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అతన్ని ఉగ్రవాద స్థావరాల దగ్గర తీసుకెళ్ళినప్పుడు అతను తప్పించుకోవడానికి చూసి అక్కడ దగ్గరలో ఉన్న ఒక నదిలో దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. సో అప్పుడు ఆ నది ప్రవాహంలో కొట్టుకుపోయిన వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చి సంచలనంగా మారింది.